సార్ నేను నందివాడలో 6 సంవత్సరాల నుంచి ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను సార్. పిహెచ్సి రామాపురం నుంచి. గత 6 సంవత్సరాలుగా నేను అక్కడ నా విధులు కరెక్ట్‌గా నేను క్రమంగానే నిర్వర్తిస్తున్నాను సార్. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. తర్వాత నుంచి 2024 నుంచి సార్ నాకు మార్కెట్ హెడ్ చైర్మన్ గారు ఉన్నారు, చార్టర్డ్ డ్రైవర్ గారని. ఆయన నుంచి లైంగికంగా వేధింపులు ఎక్కువగా వస్తున్నాయి సార్. హెరాస్మెంట్ బాగా చేస్తున్నారు, ఫిజికల్‌గా, మెంటల్‌గా సార్. నేను అసలు అది తట్టుకోలేకపోతున్నాను. చాలా స్ట్రెస్‌గా ఉంది నాకు. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. నేనేం తప్పు చేయకపోయినా సరే పదే పదే నన్ను ఇంటికి పిలిపించి ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. అలా ఇబ్బంది పడుతున్నారని మా నాన్నగారిని కూడా తీసుకుని నేను 2, 3 సార్లు వెళ్ళడం జరిగింది సార్. అయినా సరే మా నాన్నగారు వచ్చినా సరే మొన్న అసలు ఆయన అసభ్య పదజాలం యూజ్ చేసి ఎలా పడితే అలా మాట్లాడి మమ్మల్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నన్ను, అది కాకుండా అక్కడ పని చేస్తున్నానని కూడా చూడకుండా సార్ నన్ను ఎలా పడితే అలా మాట్లాడేసి మా నాన్నగారిని అక్కడి నుంచి పంపించేశారు సార్. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. నా వర్క్ ప్లేస్లో నేను పని చేసుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇవన్నీ ఫిజికల్‌గా, మెంటల్‌గా నేను తట్టుకోలేకపోయి నేను నిన్న పీజీఆర్ఎస్‌లో మా నాన్నగారి చేత కంప్లైంట్ ఇప్పించారు సార్. మా నాన్నగారు కంప్లైంట్ ఇప్పించారు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్. పేరు మేడిపల్లి రాజేష్, తుమ్మలపల్లి నుంచి మాట్లాడుతున్నాను. సచివాలయంలో మా అమ్మాయి ఏమన్నా చేస్తుంది, ఎర్రగడ్డల రవి ఏదింపులకి తట్టుకోలేక కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చామండి. బాగా టార్చర్ పెడుతున్నాడు. 2 సంవత్సరాల నుంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు మేడిపల్లి సూర్యతేజ. నేను ఒకలాల బ్రదర్ని. చంద్రగడ్డ రవి గారు ఉన్నారు కదా, ఆయన మిస్బిహేవ్గా వల్గర్గా మాట్లాడుతున్నారంట. ఒక 2-3 సార్లు మా ఫాదర్ వెళ్ళారు వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు కూడా మా ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పైనుంచి కిందకు చూడడం, అలా మాట్లాడడం. బందర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా రైజ్ చేశారంట. నేను నైట్ మా ఫాదర్ మా సిస్టర్ కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి, దయచేసి ఈ మనవలన్నీ వినపం చేసుకోండి, మాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను.